ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ రాశి వారికి ఈ వారం ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది, ఏ విషయాల్లో అనుకూలంగా లేదు, ఇటువంటి పరిహారాలు పాటించాలి అని తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈ ఆదివారం నాటి వారఫల కార్యక్రమంలో కూడా మొట్టమొదటిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణత కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్ట రోజులు ఏమైనా ఉంటే వాటి గురించి మాట్లాడుకొని, అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి మనం తెలుసుకుని దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు ఈ వారం అంతా కూడా జాగ్రత్త వహించాలి, ఏ భగవంతుడి యొక్క ఆరాధన వారు చేయలే అన్న అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 7వ తారీఖు జూన్ నెల 2026వ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తిథి బహుళ సప్తమి రాత్రి 10 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం శతభిష ఉదయం 4 గంటల 43 నిమిషాల వరకు తెల్లవారితే సోమవారం అనగా, తదుపరి పూర్వభద్ర. వద్యం పగలు 11 గంటల 27 నిమిషాల నుంచి 1 గంట 1 నిమిషం వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 37 నిమిషాల వరకు, రావుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు, యమగంటం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈ వారం విశిష్టాల గురించి తెలుసుకుందాం. ఈరోజు ఆదివారము సప్తమి తిథి ఉంది కాబట్టి దీన్ని భాను సప్తంగా వ్యవహరిస్తాము. ఇది ప్రధానంగా ఈరోజు సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయడం అందరికీ కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఎవరికైతే ఆరోగ్య సమస్యలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు, దాంతోపాటుగా ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు, ఉద్యోగస్తులు ఎవరైతే పై అధికారుల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారో, పై అధికారులతో గొడవలు లాంటివి ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు ప్రత్యేకంగా ఈ ఆదివారం రోజు సూర్య ఆరాధన యథాశక్తిగా చేయడం చాలా మంచిది. కనీసం ఒక 3 సార్లు సూర్యుడికి మంచినీటితో అర్ఘ్యమిచ్చే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ, లేక సూర్యాష్టక స్తోత్రాన్ని కానీ, లేక సూర్య గాయత్రి మంత్రాన్ని కానీ యథాశక్తిగా పఠించడం అందరికీ కూడా ఈ ఆదివారం రోజు చాలా మంచిది అని ఒక్క మాట చెప్పవచ్చు. ఇక జూన్ 8వ తారీఖు సోమవారం నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. 11వ తారీఖు గురువారం సర్వ ఏకాదశి. ఆ రోజు హరినామ స్మరణ ఎంత ఎక్కువగా చేస్తే అందరికీ కూడా అంత మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నా కూడా గ్రహదోషాల వల్ల మంచి స్థాయికి చేరుకోలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు 11వ తారీఖు గురువారం సర్వ ఏకాదశి కాబట్టి ఆ రోజు మహావిష్ణువు వారిని భక్తిగా శ్రద్ధగా పూజించడం, ముఖ్యంగా తులసీదాలతోటి సోమవారం పూజించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఇక 13వ తారీఖు శనివారం, ఆ రోజు శని త్రయోదశి మరియు మాస శివరాత్రి కూడా ఉంది. మాస శివరాత్రి అంటే ప్రత్యేకంగా శివారాధన చేస్తుంటాం. ఈసారి మన అదృష్టం ఏంటంటే శనివారం రోజు త్రయోదశి స్థితి ఉంది కాబట్టి దీన్ని శని త్రయోదశిగా వ్యవహరిస్తాం కాబట్టి, ముఖ్యంగా జాతకంలో ఎవరికైతే ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అధికంగా ఉండి శనిగ్రహ దోషం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, వ్యాపారంలో సమస్యలు, ఈ విధంగా జాతక రీత్యా గోచార గ్రహ రీత్యా ఎవరికైతే శని దోషంగా ఉన్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు 13వ తారీఖు శనివారం శని త్రయోదశి కాబట్టి ప్రత్యేకంగా శనేశ్వరుడి యొక్క ఆరాధన ఆ రోజు చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా తైలాభిషేకం శనికి చాలా ప్రీతిపాత్రంగా జ్యోతిష్ శాస్త్రం చెప్తుందండి. కాబట్టి ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని లాంటితో బాధపడుతున్న వారు కానీ, శని దశ అంతర్దశలు నడుస్తున్న వారు కానీ, జాతకంలో శనిగ్రహం బాలేకపోవడం వల్ల పనులన్నీ కూడా ఎవరికైతే ఆలస్యం అవుతుందో, ఎవరికైతే ఆటంకాలు వస్తుందో అటువంటి వారు తప్పకుండా కూడా జూన్ 13వ తారీఖు శనివారం శనేశ్వరుడికి ఒకసారి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా శనేశ్వరుడికి అన్నదానం చాలా ప్రీతిపాత్రం కాబట్టి యథాశక్తిగా ఆ రోజు అన్నదానం చేయడం, దాంతోపాటు రోజు మాస శివరాత్రి కూడా కలిసి వచ్చింది కాబట్టి శివాభిషేకం కూడా యథాశక్తిగా చేసి ముందుకు సాగితే జాతకంలో ఉన్న సకల గ్రహ దోషాల నుంచి మనకు విముక్తి లభిస్తుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఈ వారం వారఫలాలు తీసుకునే ముందు నవగ్రహ సంచారం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. జూన్ 7వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు మధ్య ఉన్న గ్రహ సంచారం చూస్తే ఈ వారం మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథునంలో బుధ, శుక్రులు, జూన్ 8వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో శుక్రగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా కర్కాటకంలో గురుగ్రహం యొక్క సంచారం ఇక్కడ కొనసాగుతుంది. సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. అలాగే కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల్లో ఈ వారం చంద్రగ్రహ సంచారం ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం ఈ గ్రహ సంచారం ఒకసారి మనం పరిశీలన చేస్తే 8వ తారీఖు నుంచి మనం ఇందాక చెప్పుకున్నాం
మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహం 8వ తారీఖు నుంచి మనకు ఆయన కర్కాటక రాశిలోకి ఆయన సంచారం ప్రారంభమవుతుంది. అంటే అక్కడ ఆల్రెడీ గురువు ఉన్నారండి. గురువుకు ఉచ్చస్థానం. కాబట్టి గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక ఈ వారం చాలా ఒక గొప్ప యోగంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ గురు శుక్రుల కలయిక 2 శుభగ్రహాలు అయినప్పటికీ కూడా వీరిద్దరికీ శత్రుత్వం ఉంటుంది కాబట్టి కొద్దిగా భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి వివాహిత దంపతులు ఈ సమయం కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని చెప్పొచ్చు. దీంతో పాటుగా మానసిక అశాంతి కూడా ఈ గురు శుక్రుల కలయిక ఏదైతే కర్కాటక రాశిలో జరుగుతుందో దీనివల్ల కాస్త అధికంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ గ్రహ ప్రభావం వృషభం, సింహం, ధనుస్సు, మకరం, కుంభరాశి వారి మీద కాస్త ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ధనురాశి వారి మీద, ఎందుకంటే అష్టమంలో రాశిలో గురు శుక్రుల యొక్క కలయిక ఉంది, అంత మంచిది కాదు కాబట్టి ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారం గురించి మనం తెలుసుకున్నాం కదా, దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తి చేస్తారు. మనసులో ఏవైతే ఆలోచనలు వస్తాయో వాటిని వెంటనే అమలు చేసేందుకు వీరు ప్రయత్నాలు చేస్తారు. మేషరాశి నిరుద్యోగులు అయితే ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి కూడా ఈ వారం ఈ రాశి వారు సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు ఈ వారం వీరికి ఆశాజనకంగా ఉంటాయి. రుణాలు తీరాలి అని చెప్పి అనుకుంటూ చేస్తున్న ప్రయత్నాలు కూడా మేషరాశి వారికి అవి కొలిక్కి వస్తాయి అని చెప్పొచ్చు. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఈ వారం వీరికి అధికంగా ఉంది. అదేవిధంగా సంపాదించిన డబ్బును కాస్త దాచిపెడదాం, పొదుపు చేద్దాం అన్నట్టుగా వీరి యొక్క ఆలోచన విధానము కొనసాగుతుంది. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అయితే భార్యాభర్తల మధ్య స్వల్ప మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఈ వారం కాస్త అధికంగా ఉంది. పెద్దల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడం ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం మేషరాశి వారి యొక్క ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. ఇక ఎవరైతే ఇళ్ళు, వాహనాలు కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో, ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా ఒక కొలిక్కి వస్తుంది. ముఖ్యంగా స్థిరాస్తి వివాదాలు అంటే ల్యాండ్ లిటిగేషన్ అంటామే, అవి ఏదైనా ఉంటే కూడా కొద్దిగా కూర్చొని వారు ప్రయత్నం చేసుకుంటే అవన్నీ కూడా పరిష్కార దశకు చేరుతాయి అని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారంలో కోరుకున్న లాభాలు దక్కడం వల్ల ఉత్సాహంగా గడుపుతారు. అదేవిధంగా బ్యాంక్ లోన్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి బ్యాంక్ లోన్ మంజూరయ్యే అవకాశం కూడా అధికంగా ఉంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మెరుగైన పనితీరును ప్రదర్శించి తమ పై అధికారుల యొక్క మెప్పును చొరగొంటారు అని చెప్పొచ్చు. వీరి యొక్క ఉద్యోగ జీవితంలో ఈ వారం కొన్ని అనుకూలమైన మార్పులు జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది. క్రీడా, పారిశ్రామిక, కళారంగాల వరకు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వారం మహిళలు కూడా శుభవార్తలు అధికంగా అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశి వారు ఈ వారం దంపతులు అంటే వివాహమైన వారు కొద్దిగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అని చెప్పుకున్నాం కాబట్టి ఈ విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్తే సరిపోతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఈ రాశి వారు చేస్తూ ముందుకు సాగితే వీరికి అన్ని విధాలుగా కూడా అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారు ఈ వారం నూతన విషయాలు స్నేహితుల ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోతారు. అదేవిధంగా మనసులో ఉన్న ఆలోచనలను ఏ విధంగా కార్యరూపంలోకి తీసుకుని రావాలా అన్నట్టుగా ఆలోచనలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు, కొన్ని బాధలు తీరి ఉపశమనం కూడా లభిస్తుంది. కష్టాల్లో ఉన్న వ్యక్తులకు యథాశక్తిగా చేయూతను కూడా అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈ వారం వృషభరాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ఏ విషయాన్ని మనసులో దాచుకోకుండా నిర్భయంగా ఎదుటి వ్యక్తులకు వెల్లడించే ప్రయత్నం చేస్తారు. గతంలో జరిగిన ఒక సంఘటన ఈ వారం మళ్ళీ వీరికి బాగా కూడా గుర్తుకు వస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. రుణ భారము, రుణ బాధలు కాస్త తొలగుతాయి. నూతన పొదుపు పథకాల్లో కూడా చేరే ప్రయత్నం చేస్తారు. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యులతో మరింత ప్రేమగా మసలుకుంటారు. అదేవిధంగా దూర ప్రాంతాలు లేక విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క రాక ఈ వారం జరుగుతుంది. దీనివల్ల వారితో కూడా సంతోషంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు లాంటివి ఏర్పడినా అవి కూడా సర్దుబాటు అవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ఈ వారం కొంత జాగ్రత్త వహించాలి. తరచూ ఏదో ఒక అనారోగ్య రుగ్మత ఈ వారం వీరిని బాధిస్తూ ఉంటుంది. ఇక వాహనాలు కొనుగోలుకు సంబంధించి
ఎవరైతే నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఈ వారం ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ విధంగా స్థిరాస్తి కొనాలి అని చెప్పి ఎవరైతే ఆలోచన చేస్తూ ప్రయత్నం చేస్తారో అటువంటి వారు కూడా ఈ స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఒక నిర్ణయం అంటూ తీసుకోవడం చేస్తారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు బాగా కూడా పుంజుకుంటాయి. మంచి లాభాలు కూడా ఈ వారం వీరు సంపాదిస్తారు. నూతన వ్యక్తుల నుంచి పెట్టుబడులు కూడా వీరికి చేతికి అందే అవకాశం అధికంగా ఉంది. దీనివల్ల వ్యాపార విస్తరణ కార్యక్రమాలను ముమ్మరం చేస్తారు. ఇక ఉద్యోగస్తుల కృషి ఎట్టకేలకు ఈ వారం ఫలిస్తుంది. అదేవిధంగా పై అధికారులు వీరి మీద వచ్చిన బాధ్యతలను నేర్పుగా, ఓర్పుగా, పట్టుదలతో వ్యవహరించి పూర్తి చేస్తారు. అదేవిధంగా కొంతమంది ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారు, కళారంగం వారికి కొన్ని చిక్కులు, సమస్యల నుంచి ఈ వారం విముక్తి లభిస్తుంది. కావున అటువైపు ప్రయత్నించడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ వృషభ రాశి మహిళలకు ఈ వారం మనశ్శాంతి పుష్కలంగా చేకూరుతుంది. టెక్నికల్ రంగం వారు కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం పట్ల కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి ఈ వారం అకస్మాత్తుగా ఎదురయ్యే వివాదాలను తమకు తాముగా పరిష్కరించుకుంటారు. ఎటువంటి పని ప్రారంభం చేసినా అది పూర్తి చేసేంత వరకు కూడా నిద్రించరు అని చెప్పవచ్చు. కొన్ని విచిత్రమైన సంఘటనలు ఈ వారం వీరికి ఎదురవుతాయి. మనసులో ఉన్న ఆలోచనలు అమలు చేసేందుకు సంసిద్ధులవుతారు. ఇంతకాలం వీరికి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా వీరికి అనుకూలంగా మారి సహకారాన్ని అందిస్తారు అని చెప్పవచ్చు. ఇక చిన్నటి విషయాలు కూడా బాగా గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రధానంగా వీరు ఎటువంటి సమస్యలు, కష్టాలు ఈ వారం వీరికి ఎదురైనా వీరి మనస్సును కాస్త నిర్మలంగా అంటే ప్రశాంతంగా ఉంచుకొని సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. రుణాలు తీర్చాలి అని చేసే ప్రయత్నాలు కానీ, డబ్బు పొదుపు చేయాలి అని చెప్పేటువంటి ప్రయత్నాలు కానీ అనుకూలిస్తాయి. కుటుంబం వస్తే బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. శుభకార్యాల కోసం ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆరోగ్యం కూడా కొంతవరకు సర్దుకుంటుంది. వైద్య సేవలు కూడా తగ్గిస్తారు. ఇక స్థిరాస్తి కొనుగోలులో ఎవరికైతే ఈ రాశి వరకు ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వాహన యోగ సూచనలు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. భాగస్వాములతో ఉన్న వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనేటువంటి ఆలోచన వీరికి అధికమవుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన హోదాలు లభిస్తాయి. ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. క్రీడ, వైద్య, కళారంగం వారు కూడా నూతన ఉత్సాహంతో ముద్రకు వేస్తారు. మహిళలకు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఊహించని లాభాలు చేతికంతాయి. టెక్నికల్ రంగం వారిని కూడా మంచి విజయాలు వరిస్తాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి గ్రహస్థితి ఈ వారం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. కానీ డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించి ఇవ్వడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే కనకదుర్గ అమ్మవారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. గోచార గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఈ వారం వీరు చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పరిచయాలు బాగా కూడా పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఊహించినటువంటి సమాచారం ఒకటి అందుకుంటారు. ఇక ఎంతో కాలంగా విభేదిస్తున్న కొంతమంది వ్యక్తులతోటి స్నేహాన్ని వీరు కోరుకుంటారు. వారు కూడా స్నేహ హస్తాన్ని వీరికి అందిస్తారు అని చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీలు బాగా కూడా ఈ వారం వీరికి కలిసి వస్తాయి. గత కొంతకాలంగా ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎవరైతే ఎదుర్కొన్నారో వాటి నుంచి క్రమేపీ కూడా బయటపడతారు. పొదుపు చర్యలు కూడా పాటించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ రంగు వస్తే కుటుంబ సభ్యుల అందరితో కూడా ఈ వారం సఖ్యతగా మసలుకుంటారు. సోదరుల సలహాల మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా వీరు తీసుకున్న నిర్ణయాలను కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆమోదిస్తారు. సంతాన పరంగా కూడా శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్య ఈ వారమంతా కూడా వీరు ఎదుర్కోక తప్పకపోవచ్చు. ఔషధ సేవనం కూడా అవసరం అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి. వాహనాలు, బంగారు ఆభరణాలు అంటూ కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అంచనాలకు మించిన లాభాలు ఈ వారం వీరికి చేతికందే అవకాశం ఉంది. పెట్టుబడులకు కూడా ఎటువంటి లోటు రాదని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు సమర్థనీయంగా పనిచేసి గుర్తింపును పొందుతారు. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో వీరికి నచ్చిన విధంగా కొన్ని మార్పులు, చేర్పులు కూడా జరిగే అవకాశం ఈ రాశి ఉద్యోగస్తులకు అధికంగా ఉంది. వైద్య, పారిశ్రామిక
రాజకీయవేత్తలకు ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. మహిళలకు ఆశ్చర్యకరమైన సమాచారం ఈ వారం అందుతుంది. టెక్నికల్ రంగం వారు తమ సమర్థతను ఏదో విధంగా చాటుకుంటారు అని చెప్పవచ్చు. మొత్తం మీద గోచార గ్రహ సంచారీత్యా కర్కాటక రాశి వారికి గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యము అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా వైద్యులను సంప్రదించి వారు అందించే అమూల్యమైన సూచనలు పాటించడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ముఖ్యంగా దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణం ఈ వారం అంతా కూడా వీరికి కూడా చాలా చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు అతి ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఈ వారం ప్రారంభం చేస్తారో, ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అటువంటివి ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. అదేవిధంగా వీరు చేసే ప్రతిపాదనలకు స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరికి అంగీకారాన్ని తెలియజేయడం విశేషమైన అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఒక అపరిచిత వ్యక్తి వీరికి అందించే సందేశం, వార్త వీరిని కాస్త ఆలోచనల వైపుగా తీసుకువెళ్తుంది. నూతనంగా పరిచయమైన వ్యక్తులు ఎవరన్నా కూడా వీరికి ఏదైతే ఒక సలహా ఇస్తారో అది కాస్త వీరి మనసులో ఆలోచనలు మారుస్తుంది అని చెప్పవచ్చు. ఇక చిన్నాటి స్నేహితులతో కూడా ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్నంత రాబడి ఈ వారం ఉంటుంది. ఖర్చులను చాలా వరకు కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. పొదుపు మంత్రాన్ని కూడా ఈ వారం వీరు కూడా పఠిస్తారు అని చెప్పొచ్చు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ బాధ్యతలు పెరిగినా వాటిని కూడా సమర్థవంతంగా నెరవేరుస్తారు. భార్యాభర్తల మధ్య అపోహలు, గొడవలు కాస్త అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సంయమనంతో మెలగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. సంతాన పరంగా మాత్రం శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం ఈ వారం కాస్త మెరుగుపడుతుంది. నిత్య కార్యక్రమాల్లో యథావిధిగా చురుగ్గా పాల్గొంటారు. ఇక స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించిన విషయంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వీరి ఆలోచనలకు, అంచనాలకు మించి వ్యాపారాలు ఈ వారం సజావుగా సాగుతాయి. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై స్థాయి అధికారుల నుంచి వీరికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. వీరు పడ్డ శ్రమకు తగిన ఫలితం కూడా అందుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగస్తులు ఈ వారం ఉద్యోగ జీవితం పట్ల నిర్లక్ష్యం చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదు. దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకుని ముందడుగు వేయడం మంచిది. వైద్య, క్రీడ, కళారంగం వారికి కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. టెక్నికల్ రంగం వారికి కూడా కాస్త ఊరట కలిగించే సమాచారం అందుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి కూడా గ్రహస్థితి చాలా వరకు యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా అష్టమ శని ప్రభావం కాస్త వీరి మీద కూడా అధికంగా ఉంది. కాబట్టి కాస్త శనిగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేయించుకోవడం చాలా మంచిది. ఇక ప్రత్యేకంగా కూడా ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోరు. అదేవిధంగా వీరి యొక్క అభిప్రాయాలు, ఆలోచనలు సన్నిహితులు కూడా మెచ్చుకుంటారు, ఏకీభవిస్తారు. సంఘంలో పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితి ఈ వారం వీరికి ఆశాజనకంగా సాగుతుంది. రుణ బాధలు కూడా తొలగుతాయి. గతంలో పొదుపు చేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది పెద్ద మొత్తంలో ఈ వారం కాస్త చేతికందే అవకాశం ఉంది. కుటుంబరంగా వస్తే భార్యాభర్తల మధ్య కొంతకాలంగా నెలకొన్న వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. సోదరుల సలహాలు, సూచనల మేరకు నడుచుకుంటూ ముందుకు సాగుతారు. బంధువుల యొక్క హడావిడి కూడా ఈ వారం వీరింట కాస్త అధికంగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు. తప్పనిసరిగా కూడా వీరికి కాస్త విశ్రాంతి ఈ వారం అవసరం అని చెప్పవచ్చు. ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు అంటూ కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలు వాయిదా పడే అవకాశం అధికంగా ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు సంపాదిస్తారు. అదేవిధంగా వ్యాపార సంస్థల విస్తరణ కార్యక్రమాలు కూడా వేగవంతం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం కాస్త తేలికగా సాగుతుంది. ఉద్యోగ జీవితం పట్ల ఉన్న ఆందోళన, భయం ఈ వారం తొలగిపోవడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకుంటారు. వైద్య, కళ, పారిశ్రామిక రంగం వారి యొక్క ఆశయాలు నెరవేరుతాయి. నూతన ఆలోచనలతో వీరు ముందడుగు వేస్తారు. మహిళలకు కాస్త మనశ్శాంతి చేకూరుతుంది. టెక్నికల్ రంగం వారు తమ నైపుణ్యాన్ని చాటుకుంటారని చెప్పొచ్చు. మొత్తం మీద కన్యారాశి గ్రస్త అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఈ వారం కాస్త ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా వీరికి శారీరక మరియు మానసిక విశ్రాంతి కూడా వీరికి అవసరం అని ఒక్క మాటలో చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రతినిత్యం చేస్తూ స్వామివారి యొక్క దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. ముఖ్యమైన కార్యక్రమాలు ఈ వారం తులారాశి వేగంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అత్యంత కీలకమైన సమాచారం కూడా అందుకుంటారు. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా ఈ వారం అంతా కూడా గడుస్తుంది. 2-3 విధాలుగా ధన లాభం కూడా వీరికి ఉంటుందని చెప్పవచ్చు. ఇక పొదుపు సూత్రాలు కూడా పాటిస్తారు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల మరింత ఇష్టాన్ని, గౌరవాన్ని చూపుతారు. బంధువులతో కూడా సందడిగా గడుపుతారు. సోదరులు చేసే ప్రతిపాదనలకు కూడా తమ అంగీకారాన్ని తెలియజేస్తారు. ఇంటిలో ఒక ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా వేధిస్తున్న ఒక అనారోగ్య సమస్య నుంచి బయటపడేందుకు మంచి మార్గం లభిస్తుంది. ఇక వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. భూ సంబంధిత వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే వాటిని కూడా పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు చేస్తారు. దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుని మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు సరైనటువంటి గుర్తింపు ఈ వారం లభిస్తుంది. అదేవిధంగా ఇంతకాలం పడ్డ కష్టం వృధా కాకపోవడం వల్ల, కష్టం ఫలించడం వల్ల ఈ రాశి ఉద్యోగస్తులు చాలా సంతోషంగా గడుపుతారు. ఆదాయం కూడా పెరిగే అవకాశం ఈ రాశి ఉద్యోగస్తులు కాస్త అధికంగా ఉంది. క్రీడా, పారిశ్రామిక, రాజకీయవేత్తలు చేసే ప్రయత్నాల్లో చక్కటి పురోగతి ఉంటుంది. మహిళకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. టెక్నికల్ రంగం వారి అంచనాలని కూడా నిజమవుతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద తులారాశి వారి గ్రహస్థితి ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో బంధువులు, స్నేహితుల నుంచి అందే కొన్ని వార్తలు వీరికి కాస్త చిన్నపాటి అసూయని కలిగిస్తాయి అని మాత్రం చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. గోచార గ్రహ సంచారీత్యా వృశ్చిక రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే పట్టుదలతో వ్యవహరించి కొన్ని పనులు పూర్తి చేస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఏమాత్రం కూడా లెక్క చేయరు. నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు ఈ వారం అంతా కూడా బాగా వీరికి అనుకూలిస్తాయి. అనుకున్న సమయానికి డబ్బు కూడా చేతికంతుంది. అదేవిధంగా పొదుపు చర్యల పట్ల వీరు కాస్త ఇష్టాన్ని చూపుతారు. ఏ విధంగా సంపాదించిన డబ్బును ముఖ్యంగా పొదుపు చేయాలి, ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలి, దుబారా ఖర్చులు ముఖ్యంగా ఏం చేస్తున్నాము అని చెప్పి కాస్త అటువైపుగా వీరు ఆలోచనలు చేసి సరైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే బంధువులతోటి ఈ వారం సత్సంబంధాలు నెలకొంటాయి. నేర్పుగా, ఓర్పుగా ఇంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. పెద్దలిచ్చే సలహాలు కూడా స్వీకరిస్తారు. సంతానం యొక్క ఉద్యోగము, సంతానం యొక్క వివాహ విషయంలో ఎదురవుతున్నటువంటి ఆటంకాలు, సందిగ్ధత లాంటివి ఏదైనా ఉంటే కూడా తొలగిపోతుంది అని కూడా ఈ రాశి వారికి చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి కానీ లేదా అమ్మకానికి సంబంధించి కానీ ప్రతిష్టంభన ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. అంటే స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు సంపాదిస్తారు. నూతన పెట్టుబడులకు కూడా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం ఉద్యోగస్తులు చక్కటి గుర్తింపును పొందుతారు. పై స్థాయి అధికారుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా కూడా వీరికి లభిస్తాయి. ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఆలోచనలు చేస్తారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారు ఆహ్వానాలు అందుకుంటారు. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు కూడా అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. ముఖ్యంగా ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి కూడా గ్రహ స్థితి గోచారరీత్యా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వివాహిత దంపతులకు ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు లాంటివి ఉంటే కొద్దిగా ఇద్దరు కాస్త ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క ఆరాధన, నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈ వారం అనుకున్న సమయానికి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒక కీలకమైన సమాచారం కూడా అందుకుంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇక పట్టుదల అన్న ఆయుధంతో ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాల్ని ఈ వారం మీరు సాధించగలుగుతారు. ఈ ఒక్క విషయాన్ని ధనురాశి వారు కూడా గుర్తించుకొని పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేయడం చాలా మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం మునుపటి కంటే కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల కూడా ఊపిరి పీల్చుకుంటారు. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయడం ఈ వారం కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా నూతన రుణాలు చేసేటప్పుడు కూడా ధనురాశి వారు 1-2 సార్లు ఆలోచించి నిజంగా అప్పు చేయడం అవసరం అని చెప్పి ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.
కుటుంబ పరంగా చూస్తే సోదరుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. కుటుంబ వివాదాల నుంచి కొంతమేర బయటపడతారు. సంతాన పరంగా నెలకొన్న ఇబ్బందులు, సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఈ వారం కూడా కనిపిస్తున్నాయి. తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగడం ధనురాశి వారికి చాలా మంచిది. ఇక ఎవరైతే వాహనాలు, విలువైన ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కొలిక్కి వస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు సంపాదిస్తారు. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరి యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని మంచి మార్పులు జరిగే అవకాశం అధికంగా ఉంది. పై స్థాయి అధికారుల యొక్క సహాయ సహకారాలు మాత్రం ఈ రాశి ఉద్యోగస్తులకు లభిస్తుంది. క్రీడా, రాజకీయ, కళారంగం వారికి సంతోషకరంగా గడుస్తుంది. మహిళలకు సోదరుల నుంచి అందే ఆహ్వానం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. టెక్నికల్ రంగం వారి కృషి కూడా ఈ వారం చక్కగా ఫలిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ధనురాశి వారు ఈ వారం గుర్తుపెట్టుకోవాల్సింది డబ్బు ఖర్చు చేసేటప్పుడు మాత్రం 1కి 4 సార్లు ఆలోచించాలి. అదేవిధంగా ఏదైతే పెద్ద పెద్ద టార్గెట్స్ కోసం ప్రయత్నం చేస్తారో దానికోసం బాగా కష్టపడితే కానీ ఆ పనులు పూర్తి కావు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా చేస్తూ గణేశాష్టక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. గోచార గ్రహ సంచారరీత్యా మకర రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు ఈ వారం తప్పకపోవచ్చు. ఆలోచనలు ఏమాత్రం కూడా కలిసిరావు. కొన్ని సమస్యలు వీరు పరిష్కరించుకుందాం అని ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా అవి మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నీ కూడా ఒక తలనొప్పిగా మారే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. స్నేహితులతో కూడా అకారణంగా వైరం ఏర్పడుతుంది. ఎదుటి వ్యక్తికి మంచి చెప్పినా, ఎదుటి వ్యక్తికి సహాయం చేద్దాం అని చెప్పి ఈ వారం వెళ్ళినా కూడా అది వీరికి చెడుగా మారే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. అత్యంత ఆప్తులైన వారితో మాట్లాడేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే మంచిది అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధలు ఈ వారం తప్పకపోవచ్చు. రావాల్సిన డబ్బు సమయానికి చేతికందక ఇబ్బంది కూడా తప్పకపోవచ్చు. గతంలో చేసినట్టు పొదుపు చర్యలకు కొద్దిగా ఈ వారం వీరు విరామాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కుటుంబపరంగా వస్తే కుటుంబపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఓ సవాలుగా మారవచ్చు. శుభకార్యాలపై ఇటు తేల్చుకోలేరు. పెద్దల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. భార్యాభర్తల మధ్య వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కూడా ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. ముఖ్యంగా వీరికి శారీరక, మానసిక విశ్రాంతి అవసరం అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి విక్రయాలు చేసేటప్పుడు అంటే స్థిరాస్తి ఏదైనా అమ్మాలి అని చెప్పి అనుకుంటే ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. అలాగే వాహనాల కొనుగోలు ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కాస్త ఆలోచించి చేయడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు విస్తరించాలి అన్న ప్రతిపాదనలపై కాస్త పునరాలోచన చేస్తారు. భాగస్వాములతో కొంతవరకు మనస్పర్ధలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం పట్ల ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. పై స్థాయి వారి యొక్క అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవడమే ఉత్తమం అని చెప్పవచ్చు. వైద్య, రాజకీయ, కళారంగం వారికి నూతన సమస్యలు ఎదురై చికాకు అధికమవుతుంది. మహిళలకేమో కుటుంబ సభ్యులతో వివాదాలు అధికమవుతాయి. టెక్నికల్ రంగం వారికి పరిస్థితులు అంతగా అనుకూలించవు అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వారం ఈ మకర రాశి వారికి గోచారీత్యా గ్రహస్థ అంత అనుకూలంగా లేదు. కాబట్టి తొందరపాటి నిర్ణయాలకు, తొందరపాటి మాటలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క ఆరాధన ప్రతినిత్యం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం మరికొన్ని నూతన విషయాలు తెలుసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభం చేసి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం పడినటువంటి కష్టాలు, బాధలు అవన్నీ కూడా తొలగే అవకాశం ఈ వారం కాస్త అధికంగా ఉంది. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు కూడా ఈ రాశి వారికి చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే ఇంతకాలం పడ్డ ఆర్థిక ఇబ్బందులు తొలగే సమయం అని చెప్పవచ్చు. అనుకున్న సమయానికి డబ్బు మాత్రం చేతికంతుంది. నూతన పొదుపు పథకాల్లో కూడా చేరే ప్రయత్నం చేస్తారు. కుటుంబానికి వస్తే బంధువులు ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. సోదరుల సలహాలతో కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే మునుపటి కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. రోజువారీ కార్యక్రమాలు యథాతథంగా నిర్వహిస్తారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి సంబంధించినటువంటి కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి కూడా కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు ఈ వారం సంపాదిస్తారు. నూతన భాగస్వాములతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. వ్యాపార విస్తరణలో ఆటంకాలు కూడా తొలగుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఊహించిన విధంగా
ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. అలాగే విధుల్లో అవాంతరాలు, ఆటంకాలు ఏమన్నా ఉంటే తొలగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడారంగం వారు, కళారంగం వారికి ఉత్సాహం గడుస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు తీరడం వల్ల ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు కూడా ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలించి ముందుకు సాగుతారు. విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలు చాటుకుంటారు. కొన్ని సమస్యలను అత్యంత నేర్పుగా, ఓర్పుగా ఈ వారం ఈ రాశి వారు పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల నుంచి అందే శుభవార్తలు ఈ వారం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం ఆశించినంతగా దక్కుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కూడా పెద్ద మొత్తంలో డబ్బు చేతికంతుంది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఇష్టంగా మసలుకుంటారు. సోదరులు, సోదరీమణులతోటి వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కారం చేసుకుంటారు. సంతాన శుభకార్యాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే కొంత నలత తప్పకపోవచ్చు. తరచూ ఆసుపత్రులు కూడా సందర్శించాల్సి వస్తుంది. ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు ఈ వారం సంపాదిస్తారు. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమకు అప్పగించిన బాధ్యతలను వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అందరి మెప్పు కూడా పొందుతారని చెప్పొచ్చు. క్రీడ, పారిశ్రామిక, కళారంగాల వారికి ఈ వారం అంతా అనుకూలంగా గడుస్తుంది. మహిళలు కూడా ఈ వారం శుభవార్తలు అధికంగా అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలలో వేగం పుంజుకుంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా గ్రహిస్తే ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు ఇదండి ఈ వారం వారపత్రిక కార్యక్రమం. వచ్చే ఆదివారం నాడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.